ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇది ఒక సైకిల్కి సంబంధించిన బ్యాటరీ యామ్టెక్ హీరో కంపెనీ బ్యాటరీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే ఉంటుంది. ఇది ఒకసారి ఛార్జ్ పెడితే అరౌండ్లో ఒక 25-20 దాకా అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి ఏహెచ్ వచ్చేసరికి ఇక్కడ రాసిన ఏహెచ్ వచ్చేసరికి 5.8 ఏహెచ్ రాశారు. 36 వోల్టేజ్ మీద ఆపరేట్ అవుతుంది. ఇది చాలా తక్కువ ఏహెచ్. మనం ఎప్పుడు రెడీ చేసిన స్టార్టింగ్ ఏహెచ్ మన దగ్గర ఉండే బ్యాటరీ 10 ఏహెచ్ ఉంటుంది. ఇది చాలా తక్కువ ఏహెచ్, అంటే సగం ఏహెచ్ ఉన్నది. ఇలాంటి బ్యాటరీస్ తీసుకునేటప్పుడు సైకిల్ తీసుకునేటప్పుడు చూసుకోండి, తొందరగా మైలేజ్ తగ్గిపోద్ది, తొందరగా కంప్లైంట్లు కూడా వస్తాయి. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ మన మైలేజ్, లాంగ్ డిస్టెన్స్ అది మెయిన్ ఉంటేనే కవర్ అవుద్ది. కొద్ది రోజుల్లో కొద్దిగా ఏ బ్యాటరీ అయినా సరే, ఎంత పెద్ద బ్యాటరీ అయినా సరే మైలేజ్ తగ్గుతుంది. పెద్ద బ్యాటరీలు మైలేజ్ తగ్గేటప్పుడు మీరు కొంత కాంప్రమైజ్ అవుతారు. ఇది ఫస్ట్ నుంచే స్టార్టింగ్ నుంచే తక్కువ వస్తుంది కాబట్టి మీకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ బ్యాటరీలో కంప్లైంట్ ఏంటంటే వోల్టేజ్ అయితే చూపిస్తుంది, బ్యాటరీ ఛార్జింగ్ తీసుకోవడం లేదు, డిశ్చార్జ్ కూడా ఇవ్వడం లేదు. అది వోల్టేజ్ అంటే వోల్టేజ్ కాదు, జస్ట్ ఆస్కిలేషన్, జస్ట్ ఆ వోల్టేజ్ మాత్రం లైట్గా చూపిస్తుంది. లోడ్ ఎట్టగానే మొత్తం ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఒకసారి వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం. వోల్టేజ్ చెక్ చేస్తే 40 చూపిస్తుంది. బట్ నేను ఇప్పుడే ఇంతకుముందు చెక్ చేసేటప్పుడు 35 వోల్టేజ్ అయితే చూపించింది. ఛార్జింగ్ జస్ట్ పెడితే ఆన్ అవ్వలేదు, ఛార్జింగ్ అయితే 40 అయితే చూపించేస్తుంది ఆటోమేటిక్గా. ఇది మళ్ళీ డిశ్చార్జ్ పెట్టినా సరిగ్గా పనిచేయడం వల్ల. బ్యాటరీ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, దీంట్లో ఏం ప్రాబ్లం ఉన్నది ఏంటనేది అయితే చెక్ చేద్దాం. క్యాబినెట్ అయితే రిమూవ్ చేస్తాం. అరౌండ్లీ 6 స్క్రూస్ 8 స్క్రూస్ అయితే ఉన్నాయి. స్క్రూస్ అయితే రిమూవ్ చేసిన తర్వాత బ్యాటరీ అయితే ఓపెన్ అయింది. పీవీసీ కవర్తో బ్యాటరీ అయితే ప్యాక్ చేసి ఉంచారు స్ట్రైట్ పొజిషన్లో. అండ్ బిఎంఎస్ అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్యాటరీ నుంచి వచ్చిన ఇన్పుట్ వోల్టేజ్, బిఎంఎస్ కనుక అవుట్పుట్ అవ్వకుండా ఇన్పుట్ వోల్టేజ్ వచ్చి చెక్ చేయాలి. ఇన్పుట్ వోల్టేజ్లో ఛార్జింగ్ తీసుకుంటుందా లేదా, తీసుకోకపోతే బ్యాటరీలో కంప్లైంట్, తీసుకున్నది అనుకుంటే బిఎంఎస్లో కంప్లైంట్. ఓకేనా, ఇది ఒకసారి చెక్ చేద్దాం. ఈ బ్యాటరీలో వచ్చేసరికి మనకి అరౌండ్లో ఒక బిఎంఎస్ అయితే ప్రాబ్లం వచ్చింది. బిఎంఎస్ ఒక నిమిషం. దీంట్లో ఉండే బిఎంఎస్ 10 సిరీస్ బిఎంఎస్. డిశ్చార్జ్ కరెంటు 10 ఆంపియర్, అరౌండ్లీ 15 ఆంపియర్ వరకు ఉంటుంది. ఛార్జింగ్ కరెంట్ వచ్చేసరికి 2 ఆంపియర్ ఇలా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఏంటంటే మోస్ఫెట్లు అనేవి షార్ట్ అవ్వలేదు, ఓపెన్ అయిపోయాయి. ఏది కూడా అంటే వోల్టేజ్ జస్ట్ చూపిస్తుంది, బట్ లోడ్ వేసేటప్పుడు టక్కన ఆగిపోతుంది. ఛార్జింగ్ విషయంలో కూడా సేమ్ యాజిటీస్గా అలాగే వర్క్ అవుతుంది. మన దగ్గర ఉండే బిఎంఎస్ వచ్చేసరికి 36 వోల్టేజ్ 10S, డిశ్చార్జ్ కరెంట్ 20 ఆంపియర్, ఛార్జింగ్ కరెంట్ 10 ఆంపియర్. చిన్న దాంట్లో చాలా ఎక్కువ కరెంట్ అనేది డిశ్చార్జ్ చేస్తుంది, కరెంట్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో బ్యాటరీ వచ్చేసరికి చాలా చిన్న బ్యాటరీ, అరౌండ్లీ 5.6 అంటే దాదాపు 15 కిలోమీటర్ల మైలేజ్ వచ్చే బ్యాటరీ. అరౌండ్ ఇది 15 నుంచి 20 అంటారు, ఖచ్చితంగా అయితే 15 కంటే ఎక్కువ రాదు ఇది. దీనికైతే ఒక బిఎంఎస్ అయితే ప్రాబ్లం అయితే ఉంది. ఈ బ్యాటరీస్ అయితే మంచి క్వాలిటీ యూజ్ చేస్తారు, హీరో యామ్టెక్ కంపెనీ కాబట్టి. సెల్స్లో ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు కనిపించలేదు. బిఎంఎస్ ఒక చేంజ్ చేయగానే అవుట్పుట్ రావడం, ఇన్పుట్ వెళ్ళడం, అలాగే ఛార్జ్ డిశ్చార్జ్ కొట్టడం, బ్యాలెన్సింగ్ అన్ని చెక్ చేస్తాను, అన్ని పర్ఫెక్ట్గా ఉంది. దీని ఒరిజినల్ ఏహెచ్ వచ్చేసరికి 5.8 ఏహెచ్ లేదా 5.6 ఏహెచ్ అనేది. బట్ ఇప్పుడు టెస్టింగ్ చేస్తే 3.2 అంటే అరౌండ్లీ మీకు దీన్ని బట్టి మైలేజ్ వచ్చేసరికి 10 కిలోమీటర్ అరౌండ్లీ మైలేజ్ అయితే వస్తుంది. ఇదైతే ఫైనల్లీ బ్యాటరీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో అయితే బిఎంఎస్ మాత్రమే కంప్లైంట్. బాక్స్ కూడా క్లోజ్ చేసాం. ఇక్కడ కొద్దిగా గమ్ వేయాల్సి వచ్చింది ఇక్కడ, ఎందుకంటే 2 నట్లు అయితే ఇరిగిపోయాయి. మళ్ళీ ఏ విధంగా అయితే ప్యాకింగ్ ఓపెన్ చేసామో అదే విధంగా అయితే ప్యాకింగ్ అయితే ఉంది.